పాకిస్తాన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో సైనిక సంస్థల జోక్యం ఎంత తీవ్రంగా ఉందో ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేస్తున్న వ్యాఖ్యలే అర్థం పడుతున్నాయి. జాతీయ అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఐఎస్ఐ అరాచకం ఏ స్థాయిలో ఉండేదో వివరిస్తూ చట్టసభ నిర్ణయాలను కూడా ఆ నిఘా సంస్థే శాసించిందని ఆయన బాంబు పిలిచారు. నిఘా సంస్థ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొని కీలక చట్ట సవరణలను ప్రభావితం చేశారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం తమ ప్రభుత్వం పౌర సైనిక హైబ్రిడ్ విధానంతో నడుస్తుందని, దీనివల్ల ఫలితాలు బాగున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పక్కా ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే పాకిస్తాన్లో ప్రభుత్వ నిర్ణయాలను సైన్యం ఎలా కనుసనల్లో ఉంచుకుంటుందో ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం పౌర సైనిక హైబ్రిడ్ పాలనను సమర్థించుకోవడం మరింత విమర్శలకు దారితీస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను సైన్యంపైకి నెట్టడం లేదా కీలక నిర్ణయాలను సైన్యం ద్వారా తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్య బాధ్యతాయుత పాలన పూర్తిగా కనుమరుగవుతుంది. ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాయి, నిర్ణయాలు సైన్యం తీసుకుంటుంది అనే ఈ హైబ్రిడ్ విధానం పాకిస్తాన్ అభివృద్ధి పథంలో కాకుండా నిరంతర రాజకీయ అస్థిరతలోకి నెట్టివేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే పాకిస్తాన్లో పాలన అనేది ప్రజల కోసం కాకుండా పవర్ సెంటర్ల మధ్య అధికారాన్ని పెంచుకునే ఒక ఎలిట్ అరేంజ్మెంట్గా మారిపోయింది. जम्मू कश्मीर जहां वहां पे जो खेल खेला जा रहा है उसके ताने बाने या तो बरतानिया में बैठ के वो लोग जिनके पास बरतानवी शहरियत है उनके हाथों में है बागडोर उनकी, और या उनकी मार्फत जो है हिंदुस्तान के हाथों में। किसी को इसमें शक नहीं होना चाहिए। बात सिर्फ इतनी है, मैंने पहले भी इस हाउस में कहा था कि 12 सीटें हैं जो पाकिस्तान में महाजरीन बैठे हुए हैं। ये डिफरेंस जो है, ये तफरीक जो है, महाजरीन जो है जो हिजरत करके हैं मकबूजा कश्मीर से, वो आजाद कश्मीर में भी हैं, लेकिन आजाद कश्मीर में उन लोगों की तादाद कहीं ज्यादा है जो वहां के ही रहने वाले हैं। उन्होंने कोई खून की लकीर जो है क्रॉस नहीं की। मैंने उस दिन भी कहा था कि मेरे हल्के में, मेरी सियालकोट तहसील में, यू नो इट बेटर, अरमान सुबानी साहब का और मेरा जो हल्का है वो एक सीट बनाता है आजाद कश्मीर की। वो महाजिर हैं, उन्होंने कीमत अदा की हुई है, खून के साथ कीमत अदा की हुई है उन्होंने पाकिस्तान की सरजमीन पे। वो सर्वसुज